భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన పొంగిలేటి వర్గీయులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మండల పరిధిలోని ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల జీవీఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఎటువంటి నోటీసులు అందించకుండా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అందుకుగాను మండలంలో ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పొంగిలేటి పాయం అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వైపు నడుస్తామని ప్రకటించారు. విమర్శించిన నాయకుడు ఆయన కోటికి కూడా సరిపోయినటువంటి నాయకుడు, ఆయన మాట్లాడే అర్హత లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. జాగ్రత్త లేకపోతే మాత్రం తనుకుంటుంది. ఏది ఎవరు ఏమన్నా కూడా నేను ముందే చెప్తున్నా, ఇంకొకసారిగా పొరపాటున ఎక్కడన్నా శ్రీనివాసరెడ్డిని గురించి మాట్లాడితే మాత్రం ఈ నాయకుడు మాత్రం ఈపు పగులుతుంది. అది గ్యారెంటీ. అది చీనన్నను విమర్శించే హక్కు లేదు. తను 24 గంటలు మోసాలు చేసుకుంటూ ఒక పార్టీ పంచం చేరి ఈ పార్టీ పండు తినుకుంటా, ఈ పార్టీ ఇంతో అంతో ఇస్తే లబ్ధి పొందుకుంటా, తీరా నిక్కా మూమెంట్కి వచ్చేసి తన పార్టీ సిద్ధాంతం ఉంటే ఆ పని చేయడు. ఏ నాయకుడైనా సరే తీరా నిక్కా మూమెంట్కి వచ్చేసేసి తను 10 లక్షలు 20 లక్షలు బేరం ఆడుకొని లోపాకారంగా తను చేసే పనులన్నీ అటువంటి. ఇవాళ మామూలు సామాన్య కార్యకర్త కాడ కూడా, సామాన్య రైతు కాడ కూడా 24 గంటలు వాడి బతుకు బదార్పాల లెక్క అడక తినే బతుకు. వాడు ఇవాళ సీనన్నను విమర్శించేటోడు అయిందా? సీనన్న ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దానాలు చేస్తుండు. వీడు శవాల మీద డబ్బులు పెడితే ఏడక తింటుండు. వీడికి ఏం అర్హత ఉంది అని సభాముఖంగా నా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను.